మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. ఇప్పుడు మనతో పాటు ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు లోకేష్ కొణిదెల గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని మిగతా వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు ఎన్ఆర్ఐగా ఉండి ఈ యొక్క టీడీపీలో ఎంత చురుగ్గా పాల్గొని ఈ యొక్క దీంతో పాత్రలు అయినారు, మీకు ఏమనిపిస్తుంది సార్? ఈ రోజున ఏదైతే జూన్ 4, 2024 ఈరోజు ఏదైతే ప్రజా తీర్పు వచ్చిందో, ప్రజలందరూ ఏకపక్షంగా మన కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ పార్టీలకి ఏదైతే ఈరోజు మద్దతు తెలిపారో ఇది ముందుగానే ఊహించిందే మేమందరూ. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వాళ్ళు బయటపడలేదు. ఎందుకంటే ఈ అరాచకమైన పార్టీ వైసీపీ పార్టీ అటువైపు ఈ ఏదైతే ప్రజలు కూటమి వైపు ఓటేసాము, ఓటు అయిపోతున్నాము అన్న ఒక ఫీలింగ్ బయటకు వదిలినా కూడా వాళ్ళ అరాచకాలతో వాళ్ళని పర్సనల్గా ఇబ్బంది పెట్టేంత పార్టీ వైసీపీ పైశాచికత్వమైన పార్టీ అది. అందుకని భయంతో ప్రజలు బయటపడలేదు. కానీ నేనైతే గత 2 నెలలుగా ఇక్కడ మన ఆంధ్రాలో చాలా నియోజకవర్గాల్లో తిరుగుతూ చురుగ్గా ప్రచారాలు చేస్తూ చూస్తున్నాను. ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఈసారి మళ్ళీ వైసీపీ అనే పార్టీ ఏదైతే వస్తుందో, ఒకవేళ వస్తే మనమందరూ ఏమైపోతాము అనే ఒక భయంతో లోపలే ఆ భయంతో లోపల ఉన్నారు. వాళ్ళకి లోపల అంత భయం ఉంది. అది నాకు కనబడింది. నాకే కాదు, యాక్టివ్గా పనిచేసిన అందరికీ అది కనబడింది. అందుకనే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, జనసేన కార్యకర్త కానీ వీళ్ళందరికీ ముందుగానే బాగా తెలుసు ఈరోజు ఇలాంటి గెలుపు అనేది, ఇలాంటి రిజల్ట్స్ వస్తాయనేసి ముందుగానే అనుకున్నదే. సార్, చూసుకుంటే సార్ ఇప్పుడు టీడీపీ అత్యధికంగా ముందంజలో ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? టీడీపీ ముందంజలో అంటే ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఒక నమ్మకము. రెండోది పవన్ కళ్యాణ్ గారి ఆయన మీద ఉన్న ఒక నమ్మకము. వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేది చాలా గొప్ప కాంబినేషను. ఈరోజు వాళ్ళిద్దరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కలిసి వెళ్ళాలనేసి రాష్ట్ర భవిష్యత్తు కోసము, అదే ఈరోజు 2019 లాంటి రిజల్ట్సే వస్తే మన రాష్ట్రం సగం ఖాళీ అయిపోయేది. ఎవరే కానీ రాష్ట్రంలో ఉండే పరిస్థితే లేదు. సో అందుకని ఈరోజు ఏదైతే రిజల్టు, ఇది ప్రజలందరూ ఏకపక్షంగా ఈ వైసీపీ అనే దాన్ని మనం తరిమి కొట్టాలనేసి తీసుకున్న నిర్ణయం ఇది. సో ఇది చాలా మంచి మన రాష్ట్రానికి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం 20 ఏళ్ళు అంటాం కానీ అసలు 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు వెనక్కి పోయింది. అసలు ఏమీ లేదు. ఈ రోజున ఇంకొకసారి రాష్ట్రంలో ఆ పార్టీ వస్తే ఏమైపోతాయని భయంతో ప్రజలందరూ అసలు సైలెంట్గా ఓటేసి ఈరోజు ఈ గెలుపుకి కారణం. అంతే, ఇంతకుమించి ఏం లేదు. లోకేష్ గారు యువతకి ఎంతో ఆదర్శంగా నిలబడ్డారు. అదేవిధంగా మీరు కూడా మదనపల్లి యువతకి ఏమన్నా చేయదలుచుకున్నారా ఆదర్శంగా నిలబడాలి? మదనపల్లి యూత్కి నేను పర్సనల్గా కానీ, నేను చురుగ్గా పనిచేస్తున్న తానా ద్వారా కానీ గత 10 సంవత్సరాలుగా, అంతకుముందు కూడా ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలుగా నా చేత నేను చేస్తున్నాను. స్కాలర్షిప్లు ఇస్తున్నాను యూత్కి. ప్రతి సంవత్సరము ఇక్కడ బాగా చదువుకొని మెరిట్ వచ్చిన స్టూడెంట్స్కి కానీ, పేదరికంలో బాగా చదువుతూ పేదరికంలో ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్కి కానీ కొన్ని 100 మంది స్కాలర్షిప్లు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వెళ్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరము అమ్మాయిలకు కానీ, స్కూల్కి కాలేజీలకు వెళ్ళే, హై స్కూల్కి కానీ కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వీళ్ళందరికీ వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడము, స్కాలర్షిప్, ఇవన్నీ నేను చాలా చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అసలు ఇది 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో భారీగా చేశాము. 19 నుంచి 24లో కూడా 4 వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా మేము దాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే ముందుకు తీసుకెళ్ళాము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము అలాంటి ఎవరైనా ఏదన్నా మన రాష్ట్రానికి వచ్చి మన ప్రజలకు కానీ, వాళ్ళ సొంత ఊర్లకు కానీ, ఒక ఎన్ఆర్ఐగా కానీ బయట ఊర్లో స్థిరపడి మన ఊర్లోకి వచ్చి మనం సపోర్ట్ చేయాలి అనే ఒక సంకల్పం కానీ, ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించే పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనం అందరూ చూసాం ఎలా అయితే ఆయన బయట దేశాల వాళ్ళని కానీ, కంపెనీస్ కానీ ఎలా అయితే ఆకట్టుకుంటారో, ఆయన ఒకటే కోరుతారు, రండి మీ చేతనైనంత రాష్ట్రానికి సాయం చేయండి, మీ సొంత ఊర్లకి మీరు బాగా చేసుకోండి, అక్కడ ప్రజల్ని కానీ చదువుకునే వాళ్ళని కానీ మీరు ముందుకు తీసుకెళ్ళి ఆయన చెప్తూనే ఉంటారు. డెఫినెట్లీ దీంట్లో మా పాత్ర ఇంకా పెద్దగానే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, కానీ ఇంకా బెటర్గానే చేస్తూ పోతాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఎన్ఆర్ఐ, చాలా బిజీ లైఫ్ ఉంటుంది, మీరు చాలా బిజీగా ఉంటారు. దాంతోపాటు మీరు పూర్తిగా రాజకీయంలోకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే మీరు అక్కడే ఉండి
మీ పార్టీ తరపు నుంచి మీ పార్టీ వెనకాల ఉండి మీరు నడిపిస్తారా? మేము మీరు చెప్పింది నిజమే, బిజీగా లైఫ్ బిజీగానే ఉంటుంది ఎన్ఆర్ఐ అని. దానికి ముందు నేను మదనపల్లిలో కాకుండా బెంగళూరులో కానీ వేరే సిటీస్లో జాబ్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పటి నుండో గత 20 సంవత్సరాలుగా యాక్టివ్ రాజకీయాల్లో పార్ట్గానే ఉన్నాం. సో మనం వెనక నుంచి చేయడం ఇలా ఏం లేదు. ఎప్పుడు మన పార్టీకి కానీ, ఎప్పుడు కార్యకర్తలకు సపోర్ట్ కానీ, పార్టీకి కానీ ఏం అవసరం ఉన్నా ప్రత్యక్షంగానే తిరుగుతున్నాం. ప్రత్యక్షంగానే ఇప్పుడు 2019 కానీ 2014 కానీ 3-4 నెలలు ఇక్కడ వచ్చి క్షేత్రస్థాయిలో పనిచేస్తాం. సో ఈ ఒక్క నియోజకవర్గమనే కాదు, ఈ చుట్టుపక్కల చాలా నియోజకవర్గాలు కానీ మా చేతనైనంత ఎలక్షనీరింగ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా విధాలుగా చేస్తాం. ప్రత్యక్ష రాజకీయాలు అంటారా, ప్రత్యక్ష రాజకీయాలు అనేది చాలామంది కార్యకర్తలకి ఆశ ఉంటుంది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని. అందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటారు, కానీ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ పోవాలి, స్టెప్ పైకి ఎదుగుతూ ఉండాలి అనే ఒక ఆశ అనేది ఉంటుంది ప్రతి టీడీపీ కార్యకర్త కానీ ఏ పార్టీలో అయినా ఉంటుంది. సో మాకు కూడా అలాగే ఉంటుంది. సమయం వచ్చిన రోజు డెఫినెట్లీ ఉంటుంది. సార్, టీడీపీ పార్టీ తరఫున మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి సార్? టీడీపీ పార్టీ తరపునంటే ప్రతిరోజు మన చంద్రబాబు గారు చెప్తూనే ఉంటారు, సందేశం ఇస్తూనే ఉంటారు. సో యువతని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఐటీ సంస్థలు కానీ చంద్రబాబు గారు రాకముందు ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎన్ని ఉన్నాయి అనేది మీరు ఒకసారి చూసుకుంటే హిస్టరీలో చూస్తే ఉంటుంది. సో ఆయన క్రెడిబిలిటీ ఉన్న లీడరు, అండ్ ఆల్సో పాస్ట్లో ఆయన చూపించిన లీడరు. మనం ఇచ్చే సందేశం ఏంటంటే, మన రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ల క్రితము ఒక్క ఛాన్స్ అనే ఒక్క దానికి, ఏదో బాగా చేస్తాడనే ఒక్క దానికి యామారిపోయి అతనికి ఓటేసేసి ఈ 5 ఏళ్ళు యువత ఎంత నిర్వీర్యమైపోయింది, ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మనం అందరూ కళ్ళారా చూసాం. గంజాయి అనేది నేను ఈ 2 నెలలుగా ప్రచారం చూస్తుంటే యువత ఎంత ఎంత తప్పుదోవ పట్టారంటే, వాళ్ళని ఇక్కడ ఉన్న వైసీపీ పొలిటికల్ లీడర్సు యువతని వాళ్ళని కావాలనేసి వాళ్ళని ఆ వైపు దారి మళ్లించి వాళ్ళకి గంజాయి, మందు ఇలాంటివన్నీ అలవాటు బలవంతాన చేసి వాళ్ళు వాటికి అడిక్ట్ అయ్యే విధంగా చేసేసి వాళ్ళని ఒక సొంత రాజ్యంలాగా క్రియేట్ చేసుకోవాలంటే, మనము ఏదో సినిమాలో ఉంటుంది కదండి, సొంత రాజ్యంగా క్రియేట్ చేసుకోవాలంటే వాళ్ళందరికీ మత్తు మంది వేసేసి ఇలా పెట్టుకుంటారే, అలాంటి ఒక స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈరోజు అదే యువత మేల్కొని మనము వీళ్ళు ఇలా ముందు మనకి వెనక్కి తీసుకెళ్ళి ఇలాంటి తప్పుదోవలు తీసుకుపోతున్నారు అనేసి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి యువతకి బాగా వివరించడంతో వాళ్ళు రియలైజ్ అయ్యి ఈరోజు అదే యువత తరిమి కొట్టారు వైసీపీని. సో మనం యువతకి మనము సందేశం ఆల్రెడీ వాళ్ళు ఈ గెలుపుతోనే యువతకి వాళ్ళకే మనం సందేశం ఇచ్చే స్థితిలో లేము. వాళ్ళే తెలుసుకున్నారు, ఈరోజు వాళ్ళు ముందుకెళ్తారు. ఈ యువతే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఓకే సార్, మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా కొన్ని చేస్తూ రాజకీయంగా ముందుకు ఎదగాలని మా సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.